రాష్ట్ర వ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. హైదరాబాద్ కింగ్ కోటి దవాఖానాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో 5,000 వరకు ఖరీదు చేసే గార్డాసిల్ 4 వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. 14 ఏళ్ల నుండి 15 ఏళ్ల లోపు ఉన్న 3,50,000 మంది బాలికలకు ఈ టీకా వేస్తున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ ను సింగిల్ డోస్ కింద ఎడమ చేతికి వేస్తున్నారు. వ్యాక్సిన్ వేసిన తరువాత ఎడమ చేతి చూపుడు వేలికి మార్కర్ ఇంక్ పెడతారు. యూవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ కుదరకపోతే నేరుగా సెంటర్కు వెళ్లి కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ స్పెషల్ డ్రైవ్ 3 నెలల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత రెగ్యులర్ ఇమ్యునైజేషన్లో కలుపుతారు. వ్యాక్సిన్ వేయించుకునే పిల్లలు ఖచ్చితంగా టిఫిన్ కానీ భోజనం కానీ చేసి రావాలని స్పష్టం చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. టీకా వేసుకున్నాక జ్వరం, నొప్పి రావడం కామన్ అని భయపడాల్సిన పని లేదని తెలిపారు డాక్టర్లు. అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది పూర్తిగా స్వచ్ఛందం అని చెప్పారు అధికారులు. ఎవరిని బలవంతం చేయరని, తల్లిదండ్రుల పర్మిషన్ ఉంటేనే బాలికలకు టీకా వేస్తారని చెప్పారు. అనారోగ్యం, అలర్జీలు ఉన్న వ్యాక్సిన్ వేయరని చెప్పారు. స్కూళ్లు, అంగన్వాడీలు, పీహెచ్సీలతో అర్హులైన బాలికలను గుర్తించి టీకాలు వేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ప్రత్యేకంగా 14-15 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. మన బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వికల్ క్యాన్సర్ కానీ, ప్రధానంగా 4వ క్యాన్సర్ అందులో అమ్మాయికి వచ్చేది బ్రెస్ట్ తర్వాత సర్వికల్ క్యాన్సర్. ఆ సర్వికల్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు పడడానికి ఈ వ్యాక్సిన్ కార్యక్రమాలు మొదలుపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలు కూడా బయట మార్కెట్లో దీని వాల్యూ సుమారు 4,000 రూపాయలు. కానీ ఉచితంగా ప్రభుత్వం ఈ ట్రీట్మెంట్ వ్యాక్సిన్ మన పిల్లలకు అందజేస్తున్నది. మన రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది అమ్మాయిలు, 14-15 సంవత్సరాల మధ్య అమ్మాయిలు అందరూ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రోటోకాల్ నియమించాలి, ప్రోటోకాల్ పాటించాలి. ప్రత్యేకంగా ప్రోటోకాల్ అంటే పేరెంట్స్ కన్సల్ట్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. పేరెంట్స్ కన్సల్ట్ ఏది ఇవ్వకూడదు. ఇది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రాబోయే 2 రోజుల కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత రొటీన్ కార్యక్రమం ఇది. కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. కనుక ప్రతి ఒక్కరికి అప్పీల్ ఇది, మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలు, 14-15 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు అందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.